హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్ అండి. మరొకసారి మీ అందరికీ సుస్వాగతం ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో దగ్గర ముందు రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నేను లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకున్నాను, బట్ కానీ హెల్త్ బాగోలేక నేను చేయలేదనమాట. నిన్న మార్కెట్ హాలిడే కదండి, సో మహారాష్ట్ర ఎలక్షన్ సందర్భంగా సో నిన్న హాలిడే అనమాట అండి మార్కెట్స్. మొన్న ఒక స్పెషల్ సెషన్ చేశారు, బట్ కానీ దట్ ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనమాట. ప్రైజ్ యాక్షన్ ఏమి కౌంట్ చేయాల్సిన అవసరం లేదనమాట అండి. ఓకే, ఈరోజు కమింగ్ టు టుడే ప్రైజ్ యాక్షన్ మీరు చూస్తే కనుక నిఫ్టీ ఓపెన్ లో అనమాట అండి. ఓపెనింగ్ దగ్గర నుంచి సో ప్రైజ్ అనేది అంటే 22,403 దగ్గర ఓపెన్ అవ్వింది. సో తర్వాత నుంచి కంటిన్యూగా సో అప్ ట్రెండ్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అనేది వీక్నెస్ ఉంది, కానీ మరి నిఫ్టీ మాత్రం చాలా స్ట్రాంగ్గా మనకి ప్రైజ్ యాక్షన్ ఇక్కడ డెవలప్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, రైట్. సో కరెంట్ ఏంటంటే సినారియో ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ద మార్కెట్ అయితే ఓకే అనమాట అండి, బాగానే పాజిటివ్గా ఉంది. మెయిన్ ఎస్పెషల్లీ ఏదైతే రిజల్ట్ సీజన్ ఉందో ఆ రిజల్ట్ సీజన్ మాత్రం దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అనమాట అండి. అంటే త్రిబుల్ టాప్ టెస్ట్ చేసి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండి. ఒకవేళ 22,777, రైట్. సో అలా గుర్తుపెట్టుకుందాం నెంబర్ అన్నాను కదా. 22,777 బ్రేక్ అయ్యి విత్ డీసెంట్ వాల్యూమ్స్ తోటి బ్రేక్ అయ్యి ప్రైస్ సస్టైన్ అవుతూ ఉంటే దెన్ వీ కెన్ సీ ఫాలో అప్ అనేది పాసిబిలిటీ ఉంటుంది అనమాట అండి. సో అదర్వైజ్ జనరల్గా ఈ లెవెల్ దగ్గర మళ్ళీ కొంచెం రౌండ్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అండి. విల్ వెయిట్ అండ్ వాచ్ ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్, రైట్. బట్ అయితే అన్ని చోట్ల ఆప్టమిస్టిక్ ఉంది, బై అండ్ డిప్స్ అంటున్నారు, అందరూ బయింగ్ గురించే మాట్లాడుతున్నారు. అది ఒకటే నాకు కొంచెం భయం వేస్తుంది అనమాట అండి. ఏ అనలిస్ట్ చూడండి, ఏ టీవీ చూడండి, రైట్, మోడీ గారు ఇంటర్వ్యూ చూడండి, అమిత్ షా గారు ఇంటర్వ్యూ చూడండి, అందరూ కూడా బై 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 అంటున్నారు మాట అండి. బట్ కానీ అంత పాజిటివ్ అట్మాస్ఫియర్ కూడా ఒక్కొక్కసారి కరెక్ట్ కాదనమాట మార్కెట్స్లో. బట్ ఎనీహౌ ఏదైనా ఒక డిప్ వస్తే, ఇది చాలా రోజులు నేను చెప్తున్నాను అనమాట అండి, ఒక 10% డిప్ వస్తే కనుక ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట అండి. అందులో క్వశ్చన్ లేదు. మళ్ళీ అగైన్ ఫాస్ట్గా రికవరీ కూడా వచ్చేయడం జరుగుతుంది, అండ్ మళ్ళీ కొత్త హైస్కి మార్కెట్స్ వెళ్ళే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అండి. ఓకే, రియల్గా ఇఫ్ యూ ఆర్ రియల్లీ పేషెంట్ అయినా లాంగ్ టర్మ్ ఒకవేళ డిప్ వచ్చినా పర్లేదండి, నేను పట్టించుకోనంటే జస్ట్ ఒక 15-20 డేస్ మార్కెట్ని స్విచ్ ఆఫ్, అంటే ఆ స్విచ్ ఆఫ్ మోడ్లో వెళ్ళిపోండి ఇఫ్ యూ ఆర్ రియల్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. సో తర్వాత మార్కెట్స్ మళ్ళీ నార్మల్గా రైట్ సో పైకే ఉంటాయన్నమాట అల్టిమేట్గా, మోస్ట్లీ లైక్లీ, రైట్. అంటే అంటిల్ అన్లెస్ ఏదైనా పెద్ద సర్ప్రైజ్ వచ్చి రైట్, ఏదైనా కరెంట్ గవర్నమెంట్కి మెజారిటీ తగ్గి అలాంటిది ఏదైనా సినారీ ఉంటే మాత్రమే నెగిటివ్ అనమాట అండి. అదర్వైజ్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు హోల్డ్ గుడ్ అనమాట అండి. ఓకే, అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మీరు చూడొచ్చు అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ ప్రైజ్ యాక్షన్ మీరు చూస్తే కనుక సో నెగిటివ్ రావడం జరిగింది. సో మార్నింగ్ తర్వాత కొంచెం రికవర్ అయ్యి పాజిటివ్ నిఫ్టీతో పాటు పెరిగింది, బట్ కానీ బ్యాంక్ నిఫ్టీ ట్రై టు పుట్ ప్రెజర్ ఆన్ నిఫ్టీ అనమాట అండి. సో నిఫ్టీ మీద ప్రెజర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. బట్ కానీ ప్రీవియస్గా ఏదైతే బ్రేక్అవుట్ అయిందో, మనం ఏదైతే ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో 47 ఆల్మోస్ట్ 48,000 అండి, రైట్. సో 48,000 లెవెల్స్ దగ్గరే క్లోజ్ అవ్వడం అనేది జరిగిందనమాట అండి. ఒకవేళ అది బ్రేక్ అయితే మాత్రం నెగిటివ్ సినారియో కింద కన్సిడర్ చేయాలన్నమాట అండి. సో 48,000 అనేది ప్రీవియస్గా ఒక మంచి సపోర్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. నౌ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ సపోర్ట్ అనమాట అండి, రైట్. సో అయితే ఇక్కడ ప్రైజ్ యాక్షన్ చూసారు కదా. నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఏదైతే రీసెంట్ ఫాల్ వచ్చిందో 50% రిట్రేస్ అయిపోయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ అనమాట అండి, సైడ్ వేస్గా ఉంది, వాలటైలిటీ ఉంటుంది తప్ప సరైన మూవ్స్ అనేవి ఫాలోఅప్ మూవ్స్ రావట్లేదు అనమాట. ఇంట్రాడేలో ట్రేడింగ్ అనేది చాలా టఫ్గా ఉంది. సో ఏదైనా ఎంట్రీ తీసుకున్నా కూడా లాస్ అవుతుంది తప్ప ప్రాఫిట్స్ రావట్లేదు. ఇండియా విక్స్ వండర్ఫుల్గా పెరిగింది, బట్ కానీ సో ఆ వాలటైలిటీ అనేది చాలా కంట్రోల్డ్ వాలటైలిటీ అని చెప్పాలన్నమాట. ఈరోజు కూడా 6% పెరిగింది ఇండియా విక్స్ అనేది. రీసెంట్ హై అనేది 22 లెవెల్స్కి ఈరోజు టచ్ చేయడం జరిగింది. 22 లెవెల్స్ దగ్గర ఆల్మోస్ట్ మెయింటైన్ అవుతుంది అనమాట అండి. అండ్ కమింగ్ టు గ్లోబల్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ట్యాక్స్ మీరు చూస్తే కనుక సో 0.5% దాకా తగ్గడం జరిగింది మీరు చూడొచ్చు, రైట్. సో ఈ విధంగా ఓవరాల్గా మిక్స్డ్గా ఉన్నాయన్నమాట అండి. మార్కెట్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇట్స్ ఏ మిక్స్డ్ స్క్రీన్ అనమాట అండి, కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ ఆ విధంగా ఉన్నాయి. ఓకే, అండ్ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ చూస్తే కనుక సో ఎఫ్ఐఐడిఏఎస్ ఇద్దరు కూడా ఈరోజు పార్టిసిపేషను. యాక్చువల్గా ఈరోజు ఇంకా అప్డేట్ అవ్వలేదన్నమాట అండి. సో ఇది లాస్ట్, రైట్, ప్రీవియస్ డే స్పెషల్ ట్రేడింగ్ సెషన్ అనమాట. ఓకే, సో ఈ రోజు డేటా చూస్తే కనుక ఎఫ్ఐఎస్ యాజ్ యూజువల్ 1870 కోట్లు సెల్ చేశారన్నమాట అండి. డిఐఏఎస్ 3,550 కోట్లు బయింగ్ అనేది చేయడం జరిగింది. సో డిఐఏఎస్ చాలా మ్యాక్సిమం దే ఆర్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్ టు హోల్డ్ ద మార్కెట్స్ అనమాట అండి. మార్కెట్ని హోల్డ్ చేయడానికి మ్యాక్సిమం శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది అనమాట అండి. బట్ ఎఫ్ఐఎస్ మాత్రం స్మార్ట్గా దే ఆర్ ఎగ్జిటింగ్, సెల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్ మీరు చూస్తే కనుక నిఫ్టీ 50-50-50గా ఉంది. నిఫ్టీ 500 డిక్లైన్సే కొంచెం ఎక్కువ ఉన్నాయి, బట్ కానీ చాలా స్టాక్స్లో
రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి నేను చూసేది ఏంటంటే చాలా స్టాక్స్‌లో సర్క్యూట్స్ అంటే డెప్త్ ఆఫ్ ద మార్కెట్ అయితే ఇంట్రెస్టింగ్‌గానే ఉందన్నమాట అండి. సో, బాగానే ఉండడం అయితే జరిగిందన్నమాట ఫ్రెండ్స్. రైట్. సో, దీపక్ నైట్రేట్ మీరు చూస్తే కనుక సో, ప్యాట్ ఇంప్రూవ్ అయింది అండ్ రెవెన్యూ కూడా బాగా ఇంప్రూవ్ అవ్వడం జరిగిందన్నమాట అండి. సో, త్రివేణి ఇంజినీరింగ్ ఓకే. డీసెంట్ సెట్ ఆఫ్ నంబర్స్ అండి. రైట్. ఓఎన్జీసీ కొంచెం ఫ్లాట్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ప్యాట్ వండర్‌ఫుల్‌గా పెరిగింది. బట్ రెవెన్యూ ఫ్రంట్‌లో ఓన్లీ 5% ఐ థింక్. వెరీ నామినల్ ఇంక్రీజ్ అనమాట అండి. నెస్కో డిక్లేర్ డీసెంట్ సెట్ ఆఫ్ నంబర్స్. రైట్. సెయిల్ కొంచెం రెవెన్యూ తగ్గింది కానీ ప్యాట్ బాగానే ఉందన్నమాట అండి. ప్యాట్ ఈజ్ కొంచెం తగ్గింది. ఇట్స్ ఓకే. రైట్. సో, కేఆర్బిఎల్ డీసెంట్ సెట్ ఆఫ్ నంబర్స్ అండి. ఓకే. సో, ఇలా రోలెక్స్ రింగ్స్ వండర్‌ఫుల్ ప్రాఫిట్స్. రైట్. రెవెన్యూ పెరిగింది. సారీ, ప్యాట్ అయితే కొంచెం తగ్గిందనమాట అండి. సో, ఓవరాల్‌గా సో, బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా చూడొచ్చనమాట అండి. ఈవెన్ మోడీ గారు కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గురించి పబ్లిక్ సెక్టర్ పిఎస్యూస్ వండర్‌ఫుల్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాయని చెప్పి ఇంటర్వ్యూలో అది కూడా చెప్పడం జరిగిందనమాట అండి. ఆయిల్ ఇండియా మంచి సెట్ ఆఫ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఐ థింక్ 1:2 రైట్ స్ప్లిట్ కూడా ఉందన్నమాట అండి. ఓకే. సో, బోనస్ షేర్స్ కూడా దే ఆర్ గోయింగ్ టు ఇష్యూ అనమాట. రైట్. సో, ఈ విధంగా రిజల్ట్స్ సీజన్ అంతా డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి. రెయిన్బో చిల్డ్రన్ డిక్లేర్డ్ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్, పౌడర్ పిగ్మెంట్స్ డిక్లేర్డ్ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్. రైట్. ఓకే అండి. సో, రిజల్ట్స్ అంతా కూడా సో, బాగానే ఉన్నాయన్నమాట అండి. అది కొంచెం మార్కెట్ మీద పాజిటివ్ ఒపీనియన్‌కి దోహదం చేస్తుందన్నమాట. ఎందుకంటే రిజల్ట్స్ బాగున్నాయి. పీఈ మల్టిపుల్ రీరేటింగ్ అవుతా ఉంటది. సో, దాన్ని మనం కన్సిడర్ చేయాలి ఫ్రెండ్స్. రైట్. ఓకే. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో ఒకసారి చూసేద్దాం. ఓకే. రైట్. మెటల్ సెక్టర్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. మెటల్ సెక్టర్ 4% అండి. అంటే గ్లోబల్‌గా యాక్చువల్‌గా కమాడిటీస్ పెరిగిపోతా ఉన్నాయి. ఇంటర్నేషనల్‌గా లైక్ కాపర్ కానీ, సిల్వర్ కానీ మోస్ట్ ఆఫ్ ది కమాడిటీస్ అన్నీ కూడా పెరుగుతా ఉన్నాయి. అయితే క్రూడ్ ఆయిల్ కొంచెం సాఫ్ట్ అయింది. బట్ మోస్ట్ ఆఫ్ ది కమాడిటీస్ అన్నీ కూడా దే ఆర్ రైజింగ్ హయ్యర్. రైట్. ఎస్పెషల్లీ హార్డ్ మెటల్స్ మీరు చూస్తే కనుక సో, వండర్‌ఫుల్‌గా అందుకే మెటల్ ఇండెక్స్ పెర్ఫామ్ చేయడం జరుగుతుందండి. వేదాంత లాంటి స్టాక్ స్టిల్ ఐఎమ్ హోల్డింగ్ ఫ్రెండ్స్. రైట్. మీకు చెప్పడం జరిగింది పెరిగే స్టాక్సే పెరుగుతూ ఉంటాయి. బిహైండ్ దట్ సీన్ యాక్చువల్‌గా ఫండమెంటల్ ట్రిగ్గర్స్ ఉన్నాయి. రైట్. బట్ స్టిల్ ఐఎమ్ హోల్డింగ్ మోర్ దాన్ 50% ప్రాఫిట్ తోటి నేను ఇంకా హోల్డ్ చేస్తాను అనమాట అండి. సో, ఇట్స్ ఎ ట్రెమండస్ ర్యాలీ, వండర్ఫుల్ ర్యాలీ. సో, వితిన్ 290 లైక్ రైట్. సో, 250 ఉన్నది ఆల్మోస్ట్ 500 అంటే ఇట్స్ ఏ 2x స్టాక్ అనమాట అండి. వితిన్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 మంత్, 1.5 మంత్లో ఒక 2 నెలల్లో 2x రిటర్న్స్ అనేవి సాధ్యమైందనమాట అండి. సో, బిహైండ్ ద స్క్రీన్ ఏంటంటే ఫండమెంటల్స్ లైక్ డ్రైవర్స్, ట్రిగ్గర్స్, టెయిల్ విండ్ జరుగుతుందనమాట. మెటల్ ప్రైజెస్ ఉండడం వల్ల దీనికి అడ్వాంటేజ్ ఉంది. బట్ కానీ స్టాకు మీరు ఫండమెంటల్స్ ఇండివిజువల్‌గా ఫండమెంటల్ చూస్తే సెక్టర్ పరంగా ఫండమెంటల్ టెయిల్ విండ్ ఉందనమాట అండి. బట్ ఇండివిజువల్ స్టాక్ అయితే స్టిల్ డెట్ బర్డెన్ ఉంది. అండ్ 100% స్టాక్ ప్లెడ్జ్‌లో ఉంది. అంత సూపర్‌గా లేదు ఫండమెంటల్. రైట్. ఇండివిజువల్ స్టాక్ పరంగా. బట్ యాజ్ ఎ సెక్టర్ అది హెల్ప్ చేస్తుందనమాట అండి. రివర్సల్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్‌గా వస్తుంది. రివర్సల్ ఎగ్జిట్ ప్రాఫిట్ బుకింగ్ కూడా. సో, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. రైట్. అది మర్చిపోకండి. సో, ప్రాఫిట్ బుకింగ్ కూడా స్పీడ్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి రివర్స్ అయినప్పుడు కూడా. సో, అందువల్ల ఏంటంటే స్లోగా నేను ఎగ్జిట్ అయిపోతున్నాను అనమాట అండి. ఓకే. సో, ఫండమెంటల్స్ నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఫండమెంటల్ వండర్‌ఫుల్‌గా ఉంటే ఐ మైట్ హావ్ క్యారీడ్. రైట్. ఇంకా క్యారీ చేయొచ్చు అనమాట. బట్ కానీ ఆల్రెడీ బాగా స్ట్రెచ్ అయ్యి ఉంది కదా. సో, ఆర్ఎస్ఐ కూడా ఇట్ హ్యాస్ బీన్ హోవరింగ్ అబోవ్ దట్ 60 లెవెల్ ఫర్ మోర్ దాన్ ఎ మంత్ అనమాట అండి. రైట్. సో, అందువల్ల ఇవన్నీ కొన్ని చూసి మనం వీ కెన్ టేక్ డెసిషన్. ఇట్ ఈస్ అవర్ కాల్ ఫైనల్లీ. రైట్. ఓకే. రైట్ ఫ్రెండ్స్. అండ్ అదర్ ఎఫ్ఎంసీజీ, స్మాల్ క్యాప్ ఇవన్నీ అండర్ పెర్ఫామ్ చేసే. లుక్ ఎట్ దిస్. రైట్. స్మాల్ క్యాప్ అనేది యాక్చువల్‌గా అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది. ఓకే. సో, ఈ విధంగా సెక్టర్స్ అనేవి ఈరోజు పెర్ఫార్మెన్స్ ఉందన్నమాట అండి. బట్ ఇండివిజువల్ కొన్ని చెప్పాను కదండీ. కొన్ని సెలెక్టెడ్ సెక్టర్స్ లైక్ మెటల్స్ కానివ్వండి, కొన్ని సెలెక్టెడ్ పాకెట్స్‌లో మాత్రం బయింగ్ జరుగుతుందన్నమాట అండి. హాస్పిటల్ సంబంధించిన స్టాక్స్ కానివ్వండి, ఇలా కొన్ని సెలెక్టెడ్ పాకెట్స్‌లో దేర్ ఈజ్ ఇంట్రెస్ట్ అనమాట అండి. బయింగ్ అయితే జరుగుతుందనమాట ఫ్రెండ్స్. రైట్. అండ్ ప్రీవియస్‌గా ఆల్రెడీ కొన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. యూపీఎల్ ఇది ఇంకా మనకి బ్రేక్అవుట్ రాలేదు. అండ్ హనీవెల్ ఆటోమేషన్ గురించి స్టిల్ ఐఎమ్ హోల్డింగ్ అని మీకు చెప్పడం జరిగింది. ఐ థింక్ ఎన్సీసీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆల్రెడీ మీకు లాస్ట్ వీక్ ఇట్సెల్ఫ్ షేర్ చేయడం జరిగింది. ఆర్ మేబీ నేను సోమవారం షేర్ చేద్దామని యాడ్ చేసినట్టున్నాను మేబీ. ఓకే. ఎనీహౌ ఐఎమ్ స్టిల్ హోల్డింగ్. ఈవెన్ ఈ వీక్ నేను పొజిషన్ తీసుకున్నాను అనమాట అండి. డిస్క్లైమర్. ఎందుకంటే లైక్ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చింది ఇక్కడ. ఆ ట్రయాంగిల్ అంటే మీకు తెలుసు కదా. రైట్. సో, ఆ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ ఇక్కడ రావడం జరిగింది. సో, 340 టార్గెట్స్ కోసం నేను స్టాక్ అయితే బై చేయడం జరిగిందనమాట అండి. సో, బ్రేక్అవుట్ అయింది. వాల్యూమ్స్ డీసెంట్‌గా ఉన్నాయి. ప్రైజు వాల్యూమ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. గ్రీన్ బార్స్ అనేవి క్లియర్‌గా ఇండికేట్ చేస్తున్నాయి.
దెర్ ఈస్ సమ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనమాట అండి, రైట్. నెక్స్ట్ స్టాక్ వచ్చి అండ్ కొంచెం ఈరోజు ఎక్కువ స్టాక్స్ నేను షేర్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే నెక్స్ట్ 1 వీక్ ఐ విల్ బి అవుట్ ఆఫ్ స్టేషన్ అనమాట అండి. సో అందువల్ల వీడియోస్ ఉండవు ఫ్రెండ్స్. ఓకే, మోస్ట్లీ ఐ విల్ బి బ్యాక్ ఆన్ మండే, డైరెక్ట్ లైవ్ స్ట్రీమ్లోనే మళ్ళీ కలుద్దాం అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే ఐఎమ్ గివింగ్ మోర్ స్టాక్స్ అనమాట అండి. వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, బ్రేక్అవుట్ కంటిన్యూషన్ వచ్చినప్పుడు మీరు దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, రైట్. సో కోల్ ఇండియా నెక్స్ట్ స్టాక్ అనమాట అండి. సో 500 అబవ్ ప్రైస్ బ్రేక్అవుట్ అవుతే కనుక సో వీ కెన్ సీ 520-30 లెవెల్స్ దాకా ప్రైస్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. ఓకే, సో ఇక్కడ ఒక రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అనేది ఫార్మేషన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఒక రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ ఫార్మేషన్ అవ్వింది కదా, సో అది బ్రేక్అవుట్ అవ్వి ప్రైస్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఎన్ఆర్బి బేరింగ్ మీరు చూస్తే కనుక సో ఎన్ఆర్బి బేరింగ్లో కైండ్ ఆఫ్ టిల్టెడ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ అనమాట అండి. సో ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ అది బ్రేక్అవుట్ రావడం జరిగింది. ఓకే, సో ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్అవుట్ అవ్వింది. సో 400+ టార్గెట్స్ అనేవి పాసిబుల్గా ఉన్నాయి. అండ్ లుక్ ఎట్ దిస్ బ్యూటీ, గ్రీన్ బార్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, సంబడి ఈజ్ గ్రాడ్యువల్లీ అక్యుములేటింగ్. సో బిగ్ ప్లేయర్స్ ఎవరో జాగ్రత్తగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, రైట్. అక్యుములేషన్ అనేది అంతకు ముందు నుంచే స్టార్ట్ అయిందండి. మధ్యలో చిన్న ప్లేయర్స్ ఎగ్జిట్ అవుతున్నారు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని మళ్ళీ బిగ్ ప్లేయర్స్ వచ్చి దాన్ని ప్రైజ్ని దే ఆర్ పుషింగ్ ఇట్ హయ్యర్ అండ్ హయ్యర్ అనమాట. ప్రైజ్ని పైకి తీసుకెళ్తా ఉన్నారు అనేది క్లియర్గా మీకు ఇక్కడ విజిబుల్గా మనకి కనిపిస్తుంది అనమాట అండి, రైట్. సో అయితే ఇక్కడ మనం ఆ టార్గెట్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటే కనుక సో ఈ డెప్త్ ఏదైతే ఉందో సో మినిమం రైట్ ఒక 15-20% దాకా సో బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. సో అంటే సంవేర్ క్లోజ్ టు 410 ఆ లెవెల్స్ దాకా 410-420 లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి, సో ఇది నెక్స్ట్ స్టాక్ అనమాట అండి. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఏబిఎఫ్ఆర్ఎల్ అనమాట అండి. సో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్. సో ఏబిఎఫ్ఆర్ఎల్ మీరు చూస్తే కనుక సో ఇందులో యాక్చువల్గా ఒక రౌండింగ్ బాటమ్ ప్రీవియస్కి ఒకసారి అటెంప్ట్ జరిగింది, బ్రేక్అవుట్ బట్ అది ఫెయిల్ అయిందనమాట అండి. సో అంటే మేజర్ ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ లేవు. ఇప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్ అనమాట అండి. ఇది ఒక మంచి రౌండింగ్ బాటమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, రైట్. అక్యుములేషన్ ఇండికేట్ చేస్తుంది అనమాట అండి. అండ్ బ్రేక్అవుట్ కూడా రావడం జరిగింది. సో ప్రైస్ బ్రేక్అవుట్ అయింది 320-330 లెవెల్స్కి వెళ్ళి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. అండ్ అపోర్డ్ ట్రెండింగ్ ఛానల్ అక్యుములేషన్ జరిగింది. యాక్చువల్ ఛానల్ బ్రేక్ అయింది బట్ కానీ ఇమీడియట్గా మళ్ళీ సపోర్ట్ బయింగ్ వచ్చి సో ప్రీవియస్ రెసిస్టెన్స్ సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అన్నీ దాటుకుని వెళ్తుంది అనమాట అండి. ప్రైస్ 280 దగ్గర ఉంది కదా, సో మళ్ళీ స్టాక్కి ఒక 320 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. సో అది దాటితే కనుక న్యూ లెఫ్ట్ టైమ్ హై 360 లెవెల్స్ దాకా వెళ్ళి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట అండి, రైట్. ఓకే, సో ఈ లెవెల్స్ వాచ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అండి. బట్ కానీ ఒక్కొక్క స్టాక్ ఒక బిహేవియర్ ఉంటుంది అనుకున్నాం కదా, సో కొంచెం ప్రైస్ యాక్షన్ జిగ్జాగ్గా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట అండి. అందువల్ల కొంచెం బిగ్గర్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కొన్ని స్టాక్స్కి ప్రైస్ బిహేవియర్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ స్టాక్ వచ్చి పోకర్నా అనమాట అండి. పోకర్నా ఒక కన్సాలిడేషన్ లెవెల్ అనమాట అండి. ఒక మంచి అప్ ట్రెండ్ తర్వాత ఈవెన్ రియాలిటీ సెక్టర్ స్టాక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి సో మీరు చూడొచ్చు అనమాట అండి, రైట్. ఓకే, సో అది కూడా ఆ సెక్టర్ కూడా దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా కన్సాలిడేషన్ జరిగింది 440 నుంచి 580 దగ్గర. సో మధ్యలో ప్రైస్ కన్సాలిడేషన్ అవ్వింది. అయితే 600+ 630 దాకా ప్రైస్ వెళ్ళాలి. 630 లెవెల్ బ్రేక్అవుట్ అయింది. ప్రైస్ అక్కడ సస్టైన్ అవుతుందంటే కనుక అప్పుడు ప్రైస్ 700 ఒక 100 రూపీస్ ప్లస్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి, సో ఇది ఫ్రెండ్స్ సో మనకి ఈరోజు స్టాక్ ఐడియాస్ అనమాట అండి. అండ్ అగైన్ ఐ విల్ బి మీటింగ్ యూ డైరెక్ట్లీ ఆన్ మండే అనమాట అండి. మండే లైవ్ స్ట్రీమ్లో మళ్ళీ కలుస్తాను అనమాట అండి. మీన్వేల్ ఎందుకంటే ఐ విల్ బి అవుట్ ఆఫ్ స్టేషన్ కదా, సో నాకు యాక్సెస్ ఉండదు, వీడియో అది చేయడానికి రికార్డ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు అనమాట అండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, డూ టేక్ కేర్. అండ్ ఇంకా ఐ థింక్ ఫైనల్ ఫేజెస్ ఉన్నాయి ఎలక్షన్స్. సో అయిపోయిన తర్వాత నుంచి ఎగ్జిట్ పోల్స్ యంగం అంతా మొదలైపోద్ది. సో అప్పుడు మార్కెట్స్లో వాలటిలిటీ కూడా ఆల్రెడీ స్లోగా విక్స్ ఈజ్ ఇంచింగ్ హయ్యర్, మనకు తెలియకుండానే ఆల్రెడీ రంగం సిద్ధమవుతుంది అనమాట అండి. సో మార్కెట్ ఈజ్ గెటింగ్ రెడీ ఫర్ దట్ కైండ్ ఆఫ్ వాలటిలిటీ అనమాట అండి. సో వీఆర్ గోయింగ్ టు విట్నెస్ మదర్ ఆఫ్ వాలటిలిటీ అనమాట ఖచ్చితంగా, రైట్. సో అందువల్ల ఏంటంటే విక్స్ అనేది ఇంకా 30 లెవెల్స్కి అబవ్ వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకలేదు డ్యూరింగ్ దట్ టైం అనమాట. అన్సర్టెనిటీ ఉన్నప్పుడు ఇంకా షూటప్ అయిపోయే ఛాన్స్ కూడా ఖచ్చితంగా ఉందన్నమాట అండి. ఓకే, సో అవి దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఆప్షన్ రైటర్స్ ఆప్షన్ ప్లేయర్స్ ఉన్నారో చాలా కాషియస్గా ఉండాల్సిన టైం అనమాట. విక్స్ ఆల్రెడీ కొంచెం డేంజర్ జోన్ దాటింది కాబట్టి కొంచెం రిస్కీగా ఉంటుంది అనమాట అండి. హ్యాండిల్ చేయడం అనేది టఫ్ అయిపోద్ది ఆప్షన్ స్ట్రాటజీస్. అందువల్ల బెటర్ అవాయిడ్ ఫర్ 1 or 2 months. దెర్ ఇస్ నో ఇష్యూ అనమాట అండి. వీ నెవర్ నో ద అవుట్కమ్ బట్టి సివియారిటీ అనేది చాలా ఇదిగా ఉంటుంది. ఒక్కొక్కసారి డైరెక్ట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ ఉంటాయి కాబట్టి మనం హ్యాండిల్ చేయడం అనేది దట్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ ఛాలెంజింగ్ అనమాట అండి. సో అందువల్ల బెటర్
ఒక స్టెప్ ఒక 1 వీక్ 10 డేస్ ఆగడం వల్ల నష్టం లేదు. ఆల్వేస్ దెర్ ఈజ్ ఆపర్చునిటీ మార్కెట్‌లో అవకాశాలు ఉంటాయి కాబట్టి, సో ఈ టైంలోనే క్యాపిటలైజ్ చేసుకోవాలని చేయడం అనేది అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అనమాట ఫ్రెండ్స్. రైట్, ఓకే అండి. సో విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.